ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏంది ఈ ప్రైవేటు సైన్యాలు? ఏం చేద్దామనుకుంటున్నారు? ధర్మ స్థాపన చేసేది ఇలాగేనా? ఎక్కడి ఇక్ష్వాకు వంశం? ఎక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్? ఎక్కడి మనిషి ఈ వీర రాఘవారెడ్డి? వేద పండితులు సిఎస్ రంగరాజన్ పై దాడి చేయడమేంటి? గుడికి వచ్చే భక్తులను బలవంతంగా చేర్చుకుంటారా, లేదంటే స్వచ్ఛందంగా చేరాలా? అసలేంటి ఈ రామరాజ్యం కాన్సెప్ట్? మాకు జాలి, దయ, కరుణ ఏవి లేవు. సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. ఇక్ష్వాకు సంప్రదాయం ప్రకారం ఇదే లాస్ట్ ఛాన్స్. వచ్చేవారు వచ్చి చేయాల్సిన పని చేసిపోతారన్నాడు. మా ఇక్ష్వాకు వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం. ఇది తప్పితే మేము రామ మహాత్మ వచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు. విన్నారా స్వామి? వేద పండితులు రంగరాజన్కే ఏమీ తెలియదన్నాడు. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవింట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి ధర్మ సంస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటయింది. ఇక కాసుకోండంటున్నారు. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. చూశారుగా, ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా సిద్ధమే అంటూ రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీలో ఈ ప్రమాణ స్వీకారాలు ఇవా ధర్మ సంస్థాపన కోసం చేయాల్సిన పనులు. ఇక్కడ కనిపిస్తున్న ఈయన పేరు వీర రాఘవరెడ్డి. ఇక్ష్వాకు వంశం వారసుడిగా ప్రకటించుకుని రామరాజ్యమంటూ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు కోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడిది చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్పై దాడితో పరాకాష్ఠకు చేరింది. అసలు విషయమేంటో బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఈ నెల 7న ఇలా 20 మంది దాకా రామరాజ్యం ప్రైవేట్ ఆర్మీ సభ్యులు చిలుకూరు బాలాజీ టెంపుల్కొచ్చారు. ఆలయం వెనుక ఉండే రంగరాజన్ క్వార్టర్స్ లోకి ఆ రోజు ఉదయం 8 గంటలకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. రంగరాజన్ను రౌండప్ చేశారు. మధ్యలో కూర్చోబెట్టారు. చెప్పింది వినాలి, ఎదురు మాట్లాడొద్దన్నారు. అన్నిటికీ తల ఊపాల్సిందే అన్నట్లుగా ఈ వీర రాఘవరెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి మధ్యలో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ రెచ్చిపోయాడు. తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు. వేద పండితుడు రంగరాజన్కు ఏమీ తెలియదన్నాడు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చే భక్తులను రామరాజ్యంలో చేర్పించాలని ఒత్తిడి చేశారు. ఇది వరస. ఈ డిబేట్ జరుగుతున్నప్పుడు రంగరాజన్ కూడా బెదరకుండా కొన్ని ప్రశ్నలు వేశారు. మధ్యలో ఈ వృద్ధ బ్రాహ్మణుడు అడిగిందేంటంటే రాజ్యాంగం కత్తిపట్టి చంపమంటుందా అని ప్రశ్నించారు. అయినా అవతలి వారు వినలేదు. నాలాంటోడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని. పైగా ఈ వీడియోస్ ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేది కట్ చేసి ముందు వెనుక ఎడిట్ చేసి వదిలారు. ఎంత ధైర్యం! ఎవరి అండ చూసుకుని ఇంత తెగింపు! అసలు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి రోజు వస్తుందని ధర్మ సంస్థాపకులు ఊహించి ఉండకపోవచ్చు. అంతెందుకు, చిలుకూరి ప్రధానార్చకులైన రంగరాజన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండరు. దేవుడి సేవలో తరిస్తున్న వారికే ఇలాంటి ప్రాణాల మీదకొచ్చే పరీక్ష ఎదురవుతుందని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. రామరాజ్యం ఏర్పాటు కోసం రంగరాజన్ ఏం చేస్తారు? భక్తులను బలవంతంగా ప్రైవేట్ ఆర్మీలో చేర్పించడం ఆయన బాధ్యత. ఇలా బెదిరిస్తే పనులు జరుగుతాయా అంటే కానే కాదు. ఇప్పుడేమైంది? రెచ్చిపోయిన వీరరాఘవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆయన మాటలు విని వెనుక నడిచిన వారు ఇరుక్కున్నారు. సిఎస్ రంగరాజన్ ఇచ్చిన ఈ కంప్లైంట్ కాపీ ఒక్కసారి చూడండి. ఇలాంటి వాళ్లను ఇలాగే వదిలిస్తే సమాంతర ఆర్మీ పేరుతో నక్సల్స్ మాదిరి అరాచకాలు సృష్టిస్తారని, అందుకే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఉండాల్సిన వాళ్లకు భక్తి ఉంది, ధర్మం కోసం చేయాల్సింది చేస్తున్నారు, జరగాల్సింది జరుగుతుంది. కానీ అన్ని ఓవర్ నైట్ అయిపోవాలి, అంతా చెప్పినట్లు వినాలి, మోరల్ పోలీసింగ్ మాదిరి చేసేసిన పరిస్థితి ఈ రామరాజ్యం ఆర్మీది. మన దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఒక పద్ధతుంది. కానీ ఇదేం దబాయింపు, ఇదేం బరితెగింపు? భక్తులు గుడికొచ్చేది ప్రశాంతత కోసం, దేవుణ్ణి వేడుకోవటం, కోరికలు నెరవేరితే మొక్కులు తీర్చుకోవటం కోసం. అంతేగాని ఇలాంటి అగ్రెసివ్ సంఘాల్లో చేరటానికి కాదన్నది మొదట గుర్తుపెట్టుకోవాలి. గుడిలో పూజారులున్నది భక్తులను ఏదో ఒక సంస్థలో చేర్పించటానికి, అంతకంటే కాదు. పూజారి చెప్తే కళ్ళు మూసుకుని వెళ్లి జాయిన్ అయ్యే భక్తులు కూడా ఇవాల్టి రోజుల్లో లేరు. న్యాయం, అన్యాయం, ధర్మం, అధర్మం, విచక్షణ ఇవన్నీ చాలా మందికి తెలుసు. వారిని ఉద్రేకపరిచి ఉద్వేగంలో ఏవేవో పనులు చేయించాలనుకుంటే మాత్రం ఇదిగో ఇలాగే వీరరాఘవరెడ్డి మాదిరే పరిస్థితి తయారవుతుంది. కేసులు, జైళ్లు, కోర్టులు, చిక్కులు. మధ్యలో ఏం మిగిలింది? ఏ మతమైనా, ఏ ధర్మమైనా ధర్మ సంస్థాపన కోసం మోరల్ పోలీసింగ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. కానీ ఇవేవీ పనిచేయడం లేదంటూ అగ్రెసివ్ రూట్లో వెళ్తున్నారు వీరరాఘవరెడ్డి. ఉగాదిలోగా తాను ఏర్పాటు చేయాలనుకుంటున్న రామరాజ్య సైన్యానికి ఆర్థిక సాయం చేయాలన్నారు. లేకపోతే అంతే అన్నారు. అసలు హుండీయే లేని చిలుకూరి బాలాజీ టెంపుల్ ను ప్రధాన అర్చకులు రంగరాజన్ ను ఎందుకు టార్గెట్ చేశారు? కలిలో రామరాజ్యం. ప్రైవేట్ సైన్యంలో చేరటానికి దరఖాస్తులు ఆహ్వానించారు. 10th ఫెయిల్ ఆర్ పాస్ అన్నారు. 20 ఏళ్ల నుంచి 50 ఏళ్లుండాలి. 2 కిలోమీటర్లు పరిగెత్తే కెపాసిటీ కావాలన్నారు. అంతే, నెలకు 20,000 జీతమిస్తాం, ఫ్రీ మీల్స్, అకామిడేషన్. ఇది ప్రకటన. ఎక్కడి కలి రామరాజ్యం ఆర్మీ? వీళ్లతో ఏం చేయిస్తారు? ఎందుకు రెచ్చగొట్టటం? ఇలా బరి తెగించి ఏకంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులనే బెదిరించటం. సావటానికైనా, అవసరమైతే చంపటానికైనా సిద్ధమే అంటూ ప్రమాణం చేయిస్తారా? అసలు వీళ్లంతా ఏ కాలంలో ఉన్నారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకుంటున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో హిందూ ధర్మంపై జరిగే దాడులను గత కొంతకాలంగా ఖండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో తిరుగుతున్నారు. కలిలో రామరాజ్యమని చెప్తూ వారిని తమ ఆర్మీలో జాయిన్ చేసుకుంటున్నారు. హిందూ ధర్మమైనా మరొకటైనా దాడులు జరిగితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని ఎవ్వరూ చెప్పరు. దానికో లెక్కుంటుంది. కానీ వీరరాఘవ అలా కాదు, ఇన్స్టెంట్ జడ్జిమెంట్ కావాల్సిందే అని ఉద్రేకపరుస్తూ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిని రిక్రూట్ చేసుకున్నారు. ఎందాకైనా ఎక్కడి వరకైనా తెగించటమే వీరి టార్గెట్. ఇదే వీరరాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఆలయాలున్నా కేవలం చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వెళ్లి అక్కడి ప్రధాన అర్చకులైన రంగరాజన్నే ఎందుకు టార్గెట్ చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వంశపారంపర్యంగా అర్చకుడిగా వ్యవహరిస్తున్న రంగరాజన్ ధార్మిక వ్యవహారాలపై తన స్టాండ్ చెప్పటంలో ఏనాడు వెనుకంజ వెయ్యలేదు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ ఘటన జరిగాక ఆ ప్రాంతానికి వెళ్లి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సనాతన హిందూ బోర్డు ఏర్పాటు డిమాండ్ కు రంగరాజన్ మద్దతిచ్చారు. మంచివాడు అయ్యేపటికనే మేము బతున్నాం. ఇక్కడ అంతా వచ్చిన భక్తులను కూడా దూరం కొట్టకుండా అందరినీ దగ్గర గుంజి అందరికీ మంచిగా చేసి తోలిస్తాడు. కానీ ఎవరి దూరం కొట్టలేదు ఆయన. కానీ ఆయన అంతపూర్తి చేయాలని అంత ఖచ్చితంగా ఏమున్నది. దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకెళ్లకుండా సొంతంగా నిర్వహిస్తున్నారు. హుండీ పెట్టలేదు. భక్తుల నుంచి రూపాయి అడగరు. దర్శనాల్లో ప్రోటోకాల్ ఉండదు. ఎంత విఐపి అయినా, కామన్ భక్తుడైనా ఒకటే లైన్లో రావాలి, దర్శించుకోవాలి. ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్లో క్రమశిక్షణ. ఇక్కడి ఆలయంలో ఇలాంటి సింప్లిసిటీ రూల్స్ చాలానే క్రియేట్ చేశారు. అందుకే ఈ టెంపుల్ కు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చాలా మందికి సెంటిమెంట్ కూడా. వీసా
గాడ్ అని చిలుకూరి బాలాజీ టెంపుల్ కు పేరొచ్చింది. అంతేకాదు దేవుడి ముందు అందరూ సమానులే అని చెప్పటానికి రంగరాజన్ గతంలో మునివాహన సేవ చేశారు. 2022లో ఒక దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజ చేయించారు. అంతకుముందు 2018లోనూ ఇలాగే దళిత భక్తుణ్ణి భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్లారు. చదువులు పూర్తయ్యాక చెన్నైలో చీఫ్ ఇంజనీర్ గా లక్షల వేతనం అందుకున్నారు రంగరాజన్. కానీ మనస్సంతా చిలుకూరి వెంకటేశ్వర స్వామిపైనే ఉండడంతో తండ్రి సౌందరరాజన్ కు తోడుగా ఇక్కడికే వచ్చేశారు. అన్ని వ్యాపకాలు వదిలేశారు. భక్తులను దైవ మార్గంలో నడిపించేలా కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. దైవభక్తి విషయంలో, ధర్మం విషయంలో రంగరాజన్ కు ఒక స్టాండ్ ఉంది. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే మనిషి ఆయన. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మా అయ్యగారు అయితే మాకు ఆయన ఉంటూనే బతికినాం. మేము ఎంత గొడవలు వచ్చినా ఏది వచ్చినా ఆయన అన్ని తట్టుకున్నాడు. ఆయనకి ఇంత బాధ అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఆయనకు అట్లా అయిందంటే మాకే చాలా బాధ అవుతుంది. ఆయనకి ఎంత బాధ అవుతుంది. రంగరాజన్ పై దాడి జరిగిందని తెలియగానే చాలా మంది ఫోన్ చేసి పరామర్శించారు. విహెచ్పి సహా చాలా సంస్థలు కూడా ఖండించాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. దాడి దురదృష్టకరమన్నారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారని గుర్తు చేశారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి దాడి చేసిన మూక వెనుక ఎవరున్నారో పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. అటు చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర భక్తులు కూడా రియాక్ట్ అయ్యారు. అర్చక స్వామి రంగరాజన్ తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై దాడి దారుణమంటున్నారు. నమ్మకం ఉన్న ఈ గుడిని ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పూజారి గారిని వేరే పేర్లు చెప్పి ఇతర సంస్థలు ఆయన మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనివల్ల ఏంటంటే హిందువుల్లోనే ఒక ఐక్యత దెబ్బతింటుందని నేను భావిస్తున్నాను. హిందువుల ఐక్యతని దెబ్బతీయాలి అనుకునే వాళ్ళే ఇలాంటివన్నీ చేస్తారు. కానీ ఐక్యత కోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక గుడి అర్చకుడిని, అందులో ఇంత ముఖ్యమైన వాడిని, ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సను, ఆయనకి ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయన ఏదో మామూలు ఒక అర్చకత్వం కాదు ఆయనది, చాలా గొప్పగా చదువుకొని ఆయన దీన్ని ఈ హిందూ సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఉండి ఆయన ఇదిగో అవగేషన్స్ కూడా మానుకొని ఇక్కడే ఉండి ఎంతోమందిని భక్తిపూర్వకమైన ఆధ్యాత్మికంగా ఆయన చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాడు. దేవుంది అదృష్టమైన, కానీ అట్లా కొట్టి హింసించడము అలా చేయడం ఎంతవరకు అయితే నిజంగా చాలా తప్పు అన్నట్లు. ఒక పూజారిని కొట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిని ఆయన ఏమన్నాడు, ఏమన్నా దోచుకున్నాడా, లేక ఏమన్నా బంగారం నుంచి ఏమన్నా దోచుకున్నాడా, ఏమన్నా పూజలు ఎత్తుకపోయిండా, లేదా ఏమన్నా మోసం చేసిండా. ఇప్పుడు మోసం చేసిండా, ఆయన ఇలా చేసినట్టే కొట్టినా ఒక ఉపయోగం ఉంటుంది. ఆయన ఏం చేయండి అలా కొట్టడం నాకు నచ్చలేదు. కాబట్టి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధర్మస్థాపనకు ప్రైవేట్ సైన్యం ఎందుకు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కుదురుతుందా? ఏ మతమైనా ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పిందా? సైన్యం ఏర్పాటు చేసుకుని ఏం చేద్దామని? దాడులకు ఉసిగొల్పితే ఎవరిది బాధ్యత? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. గతంలోనూ శ్రీరామ్ సేన అనే సంస్థ బెంగుళూరు పబ్బుల్లో యువకులపై భౌతిక దాడులకు దిగింది. సంప్రదాయాలకు భిన్నంగా వెళుతున్నారంటూ దాడులు చేశారు. అప్పట్లో ఆ ఘటన సంచలనమైంది. ఇదంతా మోరల్ పోలీసింగ్ కిందకొస్తాయి. ఇప్పుడు రామరాజ్యం వీరరాఘవరెడ్డి ఆవేశం ఇంతకు మించి. ఎందుకంటే ఆలయంలో అర్చకుణ్ణి బెదిరించటమంటే తెగింపుతనమే. అందుకే అందరి నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లొస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.